నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కన్నుల పండుగగా జరిగిన పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మ రథోత్సవం, శివనామ స్మరణలతో మారుమ్రోగిన వీధులు. దాఖలైన ఒక్క నామినేషన్. వైభవంగా ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. వార్తలోని వివరాలు. చంద్రబాబు నాయుడు నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే టీడీపీకి ఓట్లు పోతాయని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. మంగళవారం సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. చంద్రబాబు నోటి దురుసు మాటలకు సత్యవేడు ప్రజలు ఓట్ల రూపంలో సమాధానం ఇస్తారన్నారు. ఖచ్చితంగా టీడీపీ ఓటమి ఖాయమన్నారు మంత్రి. చాలా కోపంలో ఉన్నారు చంద్రబాబు మీద. నా 3 రోజుల ముందర చంద్రబాబు నాయుడు వచ్చి నన్ను చాలా అంటే గట్టిగా నాకు సంబంధం లేని అన్నీ కూడా అంటగట్టి ఆదిమూలం చెప్పినవన్నీ కూడా ఆయన స్లిప్పు చదివాడు. మరి నేను అందుకే ఈరోజు చెప్పాను, నన్ను ఇంకా ఎక్కువగా తిడితే ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి మాకు, ఇక్కడ ఉన్న రియాక్షన్ చూస్తూ ఉండవు కదా నువ్వు అని చెప్పి చాలామంది అందరూ కూడా బాధతో అందరూ వచ్చి చెప్పాను. సార్ చాలా చెడ్డగా మాట్లాడినాడు సార్, దుర్మార్గుడు ఇది పర్వాలేదు ఇబ్బంది ఏం లేదని చెప్పాను. దానికి తోడు ఈరోజు మీరు చూశారు నాకు నామినేషన్కి వచ్చిన జనాల కంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ కనపడుతున్నారు. అందరూ కూడా చాలా వాలంటరీగా వచ్చారు, ఇంట్రెస్ట్తో వచ్చారు. మనం వాళ్ళందరికీ కూడా ఒకే సందేశం ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం అందరూ బాగుంటాము. దానికంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు తిట్ల పురాణం అంతా ఇక్కడ నా మీద ప్రయోగించాడు. దాని మీద మీరు ఇంకా బాగా కోపంగా పనిచేయండి, ఇంకా ఎక్కువ మెజారిటీ సాధించండి అని చెప్పాము. ఇది జిల్లాలోనే ఎక్కువ మెజారిటీ సాధిస్తామనే నమ్మకం నాకు ఏర్పడింది. తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ విజయం చంద్రబాబు మొన్న మాట్లాడిన దానికి ధీటుగా జవాబు ప్రజలే చెప్తారు. వాళ్ళ సతీమణి అక్కడే తిష్ట వేసింది. తిష్ట వేసి భువనేశ్వరి గారు తిష్ట వేసి అందరినీ కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకు ఇప్పటికే గెలుపు కావాల్సినంత బలం ఉంది. తప్పకుండా అక్కడ గెలిచి తీరుతాం. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. నిన్న రోజు ఏదో లేఖ కూడా రాసినట్లుంది చీఫ్ ఎలక్షన్ కమిషన్కు, అక్కడ పోలీసు భద్రత ఎక్కువగా పెట్టండి, ధీటుగా పనిచేయాలి, మేము అక్రమాలకు పాల్పడతామని చెప్పి రాశారు. చాలా అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. రౌడీ మూకలు అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కుప్పంలో. మరి వారు మేము అడగల ఎక్కువ పోలీసులు పెట్టారని వారు అడుగుతూ ఉన్నారంటే అతనికి ఇప్పటికే అర్థమైపోయింది పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు ఉంటాయనేది ఉన్నాడు. ఇక్కడ మాట్లాడిన మాటలు కానీ నన్ను దూషించింది కానీ అవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఈ నైరాశ్యం వల్ల ఇంకా ఎక్కువగా ఆయన తిట్టే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువగా తిట్టడానికి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి. మరి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు, దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. పుంగనూరు పట్టణంలోని నగరి వీధులు వెలిసిండు శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు సోమవారం సాయంత్రం శివ పార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా షణ్ముఖ దీక్షితులు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు కమనీయంగా సాగుతున్న కళ్యాణాన్ని తిలకించారు.
కిరణ్ కుమార్ రెడ్డిలను ఇంటికి పరిమితం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. మంగళవారం మార్కెట్ యార్డ్ వెనుక వైపు గల శాంతినగర్, రాగాన్నపల్లి రోడ్డు తదితర ప్రాంతాలలో పార్టీ క్యాడర్తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు పోటీ చేస్తున్నారని, వారికి అఖండ విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పాలన కొనసాగాలన్నా ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. టైలర్ అసోసియేషన్ వారు కూడా వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పొంగనూరు అసెంబ్లీ 165 నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియలో భాగంగా 6 రోజుల్లో 14 నామపత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం బహుజన సమాజ్ పార్టీ తరఫున వి సురేష్ నామపత్రం దాఖలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. 25వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉందన్నారు. భగవంతుని పైన ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా చట్టం నిషేధించిన విధమైన భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నానని, దాని సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా మంగళవారం పొంగనూరు మండలంలోని అరవపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు అర్చకులు నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పాలన సాగిందని, అది కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని ఆశీర్వదించాలని పిఆర్ఆర్ వారియర్స్ ప్రజలను కోరుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పొంగనూరు పట్టణంలో పిఆర్ఆర్ వారియర్స్ చేపట్టిన ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గడప గడపన జగన్ ప్రభుత్వానికి మేము మద్దతునిచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు అంటున్నారు. దీంతో మరింత ఉత్సాహంగా ప్రచారం కొనసాగించారు. అందరూ వచ్చేస్తారు. ప్రతి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. పెద్ద 2 ఫ్యాన్ వేయాలా. పెన్షన్ వస్తా ఉందా? కరెక్ట్గా ఇంటికి చేస్తుంది కదా. కాబట్టి మనకు మళ్ళీ రావాలంటే మన పెద్ద ఆయనకి వేయాలా, జగన్ అన్నకి వేయాలా. వేయాలంటే ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు 2 వేయాలా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వారియర్స్ తరఫున ఈరోజు 10వ రోజు వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారానికి విపరీతమైన స్పందన ఉంది. ఎవరైనా విమర్శించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్లకు నెక్స్ట్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఎంత ప్రభావం సంతరించుకుంటుందో మీరే చూడొచ్చు. నిన్నటి దినం మన పూర్వపు ముఖ్యమంత్రి కొన్ని అవాకులు చవాకులు వాగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద. బై బై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో కొన్ని జీవితాంతం అందరి మనసుల్లో కొలువై ఉంటారు. ఎందుకంటే అంత అభివృద్ధి జరిగింది, అంత లబ్ధి పొందారు అందరూ కూడా.
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు, రాష్ట్రాన్ని విభజన చేసేసి చండాలమైనటువంటి పరిస్థితుల్లో విభజన చేశారు. అది కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి వాటాలు లేవు, ఏమీ లేవు. అత్యంత నీచమైన విభజనకు ఆయన సహకరించారు. అంతేకాకుండా ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేవలం కలికిరి పీలేరు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నట్లు పీలేరు వరకునే కొన్ని రోడ్లు కూడా వేసుకొని మనకి ఏమాత్రం వాటర్ లేకుండా చేశారు. మనకు అభివృద్ధి అనేటువంటిది నోచుకోలేదు. మనకు ఇచ్చిండేటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి వాటిని కూడా అడ్డుకున్నారు. కాబట్టి ప్రజలకు నేను అదే చెప్తున్నాను, ఈయన ఎక్కడో సూట్ కేసులు ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ ఈరోజు వచ్చాడు. మనుషులు ఎక్కడున్నాడో కూడా తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి విమర్శలు చేస్తున్నాడు. ఎవడైనా ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల గుండెల్లో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలను ప్రతినిత్యం తెలుసుకుంటూ ఉండాలి. నువ్వు సూట్ కేసులు ఎత్తుకొని ఏ దేశానికి పోయినావో ఎక్కడున్నావో కూడా తెలియదు. ఈరోజు వచ్చి మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అవాకులు చవాకులు తేలి అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు. మీకు ఈసారి ఖచ్చితంగా ఓటర్లు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు మళ్ళీ సూట్ కేసు సర్దుకొని మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోవలసిందిగా మేము ఆకాంక్షిస్తున్నాం. అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా పుంగనూరు నియోజకవర్గం అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రోడ్లు అయితేనేమి, ఆర్టీసీ బస్ డిపో అయితేనేమి, హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నుంచి బైపాస్ రోడ్లు అయితేనేమి, ఊరు రోడ్డు వైడనింగ్ అయితేనేమి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితేనేమి, అన్ని విధాలుగా మన పుంగనూరుని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ప్రజానాయకులు వీళ్ళు రామచంద్రారెడ్డి గారు అయితేనే, మిథున్ రెడ్డి గారు అయితేనే ఎప్పుడూ ప్రజల్లోనే ఉండి వాళ్ళకి అవసరాలు తీరుస్తూ అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న నాయకులు మనకు ఎప్పుడు పుంగనూరులో అసలు రాలేదు. కరోనా టైంలో ఎంత సహాయ సహకారాలు అందించి మన మంత్రి గారు అయితేనేమి, మిథున్ రెడ్డి గారు అన్ని విధాల ప్రజలను ఆదుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు అయితే ఎప్పుడు అసలు మనకు కనపడలా, మన పుంగనూరుకి ఎప్పుడు వాళ్ళు వచ్చింది లేదు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడి ఏదేదో మాట్లాడితే ఉపయోగం లేదు. దానివల్ల వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎల్లవేళ అందుబాటులో ఉండి మన నాయకులు వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళని అత్యంత మెజార్టీతో గెలిపించి వాళ్ళని శాసనసభకి, పార్లమెంట్కి పంపిస్తే మన ఏరియా అంతా డెవలప్ అయ్యేదానికి వాళ్ళు అన్ని విధాలు సహకరిస్తారు. ఇదంతా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మనం కరోనా టైంలో చూస్తే దేశంలో, రాష్ట్రంలో అన్ని చోట్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ దొరక్క, డాక్టర్లు అందుబాటులో లేక. మన ఊర్లో అయితే మనకి గుజరాత్ నుంచి తెప్పించి వందల సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లు అయితేనేమి, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకున్నారు. అవన్నీ మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళని అత్యంత అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిద్దాం. మన ఏరియాని ఇంకా మరింత అభివృద్ధి చేసుకొని ఇంకా ఎన్నో మనం చూస్తున్నాం, ఫ్యాక్టరీలు కూడా వస్తున్నాయి మన ఏరియాకి మంత్రి గారి చొరవతో. ఇవన్నీ గమనించి ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కల్పిస్తారు. ఇట్లాంటి వాళ్ళని మనం గెలిపించి వాళ్ళకి మద్దతు ఇస్తే మనం మరింత అభివృద్ధి చెందుతాము. ఈ ప్రచారం చేస్తున్నప్పుడు మనకు వాళ్ళ యొక్క స్పందన చాలా బాగుంది. ఆ స్పందన చూస్తేనే మనకు చాలా ఆనందంగా కలిగిస్తున్నది. మన పెద్ద అంటేనే వీళ్ళ మనసులో చాలా గౌరవం ఉన్నది. తప్పనిసరిగా మన ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా నిన్న మన పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు సభ నిర్వహించారు. అందులో ఆయన మన పెద్ద గురించి కొన్ని వాక్యాలు మాట్లాడారు. ఆయనకు అవి మాట్లాడే అధికారం ఆయనకు లేదు. ఆయన మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఆయన ఎక్కడో ఉండి ఇప్పుడు పుట్టుకొడుగు మాదిరి పుట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడడము చాలా బాధాకరమైన విషయము. ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి ఆయన ఇన్ని రోజులు ఎక్కడున్నాడు, ఎప్పుడు వచ్చాడు, మనకు సీఎంగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి కానీ మన పుంగనూరుకు కానీ ఆయన ఏం చేశాడు ఆయన ఒకసారి గమనించుకోవాలి. అదేవిధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గత 10 రోజులుగా పుంగనూరు పట్టణంలో వాడల వీధుల అప్రతిహతంగా PRR వారియర్స్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న ప్రభుత్వం
అధికారంలోకి రావాలని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ అభ్యర్థిగా రాజంపేట సెగ్మెంట్కు మన మిథున్ రెడ్డి అన్న గారు అధికారంలోకి రావాలని మేము వాడవాడలా తిరుగుతున్న సందర్భంగా ప్రజలే ఈరోజు మన పెద్ద ఆయన రావాలని, ఎందుకంటే ఊరు అభివృద్ధి చెందాలంటే పెద్ద ఆయన లాంటి నాయకుడు అవసరమని అందరూ కొనియాడుతున్నారు. ఇలాంటి తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి నిన్న సభ నిర్వహించి పెద్ద ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడినాడు. కబడ్దార్ కిరణ్ కుమార్ రెడ్డి, అనవసరంగా పెద్ద ఆయన గురించి మాట్లాడితే నువ్వు ఊరు వదిలిపోవాల్సి వస్తుంది, రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. గత 10 సంవత్సరాలుగా ఎలాగైతే నువ్వు హైదరాబాద్, లండన్లో ఉన్నావు అలాగే పంపిస్తాం. కబడ్దార్. జై జగన్. హర హర మహాదేవ శంభో శంకర నామ స్మరణలతో పుంగనూరులోని తేరు వీధి మారం రోగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు పట్టి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. పుంగనూరు పట్టణంలోని నగరి వీధిలో వెలిసిండు శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు మంగళవారం బ్రహ్మ రథోత్సవం వేడుకగా జరిగింది. శివ పార్వతులకు కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను అందంగా ముస్తాబు చేసి రథంపై ప్రతిష్ఠించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండుటెంటను సైతం లెక్క చేయకుండా హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు రథాన్ని ముందుకు లాగారు.
వెల్లడించిన 10వ తరగతి ఫలితాల్లో స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. మణికంఠ రోహిత్ 591, కవిత 590, కుసుమిత లక్ష్మి 587, వినుత 587, కాజల్ 580. పరీక్షకు హాజరైన వారిలో 550కి పైగా 10 మందికి, 500కు పైగా 16 మందికి మార్కులు రావడం జరిగింది. హాజరైన 47 మందిలో 87.23% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజని, జలజ, కేశవరెడ్డి, సత్య, శ్రావణి, జగదీష్, మునిరత్నం, హరిప్రియ, రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కన్నుల పండుగగా ముగిశాయి. తొలి రోజు, రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా, చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో నిర్వహించే గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజయార్ స్వామి, శ్రీ 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 చిన్నజయార్ స్వామి, ఈవో ధర్మారెడ్డి దంపతులు, జేఈఓ గౌతమి, సిపిఆర్ఓ టి రవి, ఆలయ డిప్యూటీ ఈవో లోక్నాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
జరిగిన పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మ రథోత్సవం శివనామ స్మరణలతో మారుమ్రోగిన వీధులు. దాఖలైన ఒక్క నామినేషన్. వైభవంగా ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.